2009లో పనులను ప్రారంభించడం జరిగింది. ఆనాడు 38,500 కోట్లతోని 16,40,000 ఎకరాలకు, అదేవిధంగా పరిశ్రమలకు హైదరాబాద్ నగర తాగునీటి కోసం నీటి కేటాయింపులతోని 160 టీఎంసీలను నీటి వినియోగాన్ని చేయాలని పనులను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి దాదాపుగా 6,158 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 5,000 పైచీలకు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది. మొత్తానికి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మీద 11,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత చంద్రశేఖరరావు గారి మదిలో దీనివల్ల తనకి ఎలాంటి ప్రయోజనం లేదు, ఆర్థిక రాజకీయ ప్రయోజనం లేదు కాబట్టి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద ఈ అంకానికి, ఈ అవినీతికి, ఈ ఆలోచనకు తెరలేపిండు. పేరు మార్చిండు, ఊరు మార్చిండు, అంచనాలను మార్చిండు. దాంతో గత ఆనవాళ్లను లేకుండా చేయడం ద్వారా ప్రాణహిత చెవెళ్ల పేరును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి, తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు, అన్నారంకు, సుందిళ్లకు మార్చి 38,000 కోట్ల రూపాయల ఉన్న అంచనాను 1,50,000 కోట్లకు దాదాపుగా పెంచడం జరిగింది. తద్వారా రాజకీయ ప్రయోజనం, ఆర్థిక ప్రయోజనం, తనకు తాను ప్రచారం కల్పించుకోవడానికి అవసరమైన అన్ని రకాల తప్పిదాలు చేయడం. దాంతో 2016లో మొదలుపెట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు 2019లో పూర్తి చేసినామని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున ప్రపంచంలోనే ఒక అద్భుతం, ఈ అద్భుతమైన కట్టడాన్ని ప్రపంచంలో ఎవరు కట్టలేదు అని చెప్పి ప్రచారం కల్పించుకోవడమే కాకుండా ఆనాటి గవర్నర్ నరసింహన్ గారిని మభ్యపెట్టి అబద్ధాలను వారికి చెప్పి వారే ఇక్కడికి వచ్చి ఇది కాళేశ్వరం కాదు, హరీష్ రావు గారి పేరు, హరీష్ రావు గారు కాదు కాళేశ్వరరావు అని ఒక గవర్నర్తోనే ఇక్కడ అబద్ధాలు చెప్పించింది. ఆనాడు జరిగిన పనులను అన్నిటిని చూసి ఇది అద్భుతమైన కట్టడం అనే ఒక భ్రమలు కల్పించే ప్రయత్నం చేసి 2018-19 ఎన్నికల సందర్భంగా రాజకీయ ప్రయోజనం పొందిండు. ఆ తర్వాత 2020లోనే ఈ మేడిగడ్డ బ్యారేజ్లో లీక్లు ఉన్నాయి, లేకపోతే నిర్మాణ లోపం ఉందని ఆనాటి ఇంజనీర్లు లేఖలు రాయడం జరిగింది. ఎలాంటి సంస్థకు పట్టించుకోలే, నిర్వహించలేదు. చివరికి 2023 అక్టోబర్, నవంబర్లో పూర్తిగా కుప్పగూలిపోయింది మేడిగడ్డ. ఆ తెల్లారే వెళ్ళి ఇక్కడ ఇంజనీర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అన్ని దాచిపెట్టి 2023 ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనుకున్నప్పుడు ప్రకృతి కేసీఆర్ యొక్క అవినీతిని, అహంకారాన్ని, దుర్మార్గమైన ఆలోచనను ప్రకృతి గుర్తించి పూర్తిగా ఇక్కడ ప్రాజెక్టు దెబ్బతిని దాచిపెట్టిన, మూసిపెట్టిన దాగని నిజాన్ని ప్రకృతి బయటకు తీసుకొచ్చింది. ఆ రోజు నాతో పాటు శ్రీధర్ బాబు గారు, ఇతర మిత్రులు, రాహుల్ గాంధీ గారు ఇక్కడికి పర్యటనకు వచ్చి ఇక్కడ జరిగిన అంశాలను ప్రపంచానికి చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ప్రాజెక్టులో సమస్యలు రాగానే ఎన్డీఎస్ఏ పర్యటించి 2023 నవంబర్ 1 తారీఖు నాడు ప్రాథమిక నివేదిక ఇచ్చింది. డిజైన్లలో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నాణ్యతలో లోపం ఉంది, నిర్వహణలో కూడా లోపం ఉంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో సాంకేతికంగా విశ్లేషించిన తర్వాతనే ముందుకు వెళ్తాం, ఈ ప్రాజెక్టుల మీదలో నీళ్లు నింపడం కూడా ప్రమాదకరము అని చెప్పి ఎన్డీఎస్ఏ మొట్టమొదటి నివేదిక చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చిండ్రు. అప్పుడు కూడా ఎదురుదాడే చేసిండ్రు తప్ప తక్షణమే చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయలే. ఆ తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత ఎన్డీఎస్ఏ పూర్తి స్థాయి నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు జ్యుడిషియల్ కమిషన్ ఇస్తే పీసీ ఘోష్ గారు 645 పేజీల రిపోర్ట్ సవివరంగా ప్రభుత్వం వైపు నుంచి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ చేసిన తప్పులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ చేసిన తప్పులు, నిర్మాణ సంస్థ చేసిన తప్పులు, ఇందులో అంచనాలను పెంచి ఏ విధంగా దోసుకున్నారు సంపూర్ణంగా నివేదిక ఇచ్చింది. చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారు 119 మంది నాకు తెలిసి అధికారులను, వివిధ ప్రతినిధులందరినీ కూడా ఇందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ చేసి వాళ్ళకి సరైన విధంగా వివరణ ఇచ్చుకోవడానికి కూడా
పూర్తిగా అవకాశం కల్పించి విచారణ చేసి నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదిక మీద అసెంబ్లీలో చర్చ చేసి మేము కేంద్ర ప్రభుత్వానికి దీంట్లో మల్టీ ఏజెన్సీస్, మల్టీ స్టేట్స్ ఇష్యూస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ఒక రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే విచారణ సంస్థలు విచారణ చేస్తే సంపూర్ణమైన విచారణ జరగదు అని చెప్పి శాసనసభలో సుదీర్ఘమైన చర్చ చేసి ప్రతిపక్షాలందరికీ అవకాశం ఇచ్చి అందరితో చర్చించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు సంపూర్ణంగా విచారణ చేయండి, ఇందులో బాధ్యులందరినీ శిక్షించండి అని పంపించడం జరిగింది. ఇప్పటికి దాదాపుగా 8 నెలలు దాటి 9 నెలలు కావస్తుంది. కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణను ఇంతవరకు ఆదేశించలేదు. గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మీ వల్ల కాదు, మీరు చెయ్యరు, మీకు విచారణ చేసే సామర్థ్యం లేదు, సిబిఐకి ఇస్తే 48 గంటల్లో కేసీఆర్ను హరీష్ను జైల్లో పెడతాము, మాకు ఇవ్వండి అని కేంద్ర మంత్రిగా వారు డిమాండ్ చేయడం జరిగింది. మరి ఈరోజు మేము సిబిఐ విచారణకు ఆదేశించి దాదాపుగా 9 నెలలు కావస్తుంది. కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో మరొక లేఖ రాసిన మీరు విచారణను తక్షణమే చేపట్టండి, దీనికి సంబంధించి ఇంకా ఆలస్యం అవుతుంది, ముందుకు వెళ్ళాలి, ఎవరెవరైతే ఇందులో తప్పిదాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇందులో ఉన్న అధికారులు కొంతమంది రిటైర్ అయిపోతున్నారు, కొంతమంది రకరకాల పరిస్థితుల వల్ల తప్పించుకునే ప్రమాదం ఉన్నది.